హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మెయిల్కే పొందగలరు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకేం చెప్పబోతున్నానంటే, మీరు మాట్లాడేదంతా కూడా టైప్ చేసి ఒక నోట్ రూపంలో ప్రిపేర్ చేసే ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అప్లికేషన్ నేమే స్పీచ్ నోట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ లభిస్తుందంటే ప్లే స్టోర్లో ఈ స్పీచ్ నోట్స్ అనే అప్లికేషన్ మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. స్పీచ్ నోట్స్, స్పీచ్ టు టెక్స్ట్ అని టైటిల్తో ఉన్న ఈ అప్లికేషన్ 4.2 రేటింగ్తో మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఓపెన్ చేసే ముందు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కనుక, మనం చాలా ఇంపార్టెంట్ నోట్ని మన ఫ్రెండ్స్తో మాట్లాడి టైప్ చేసి పంపాలనుకుంటాం. సో టైప్ చేసి పంపడానికి చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా మన నోట్తో డైరెక్ట్గా మన వాయిస్ ద్వారా చెప్తే అది విని ఆటోమేటిక్గా మనం టైప్ చేయాల్సిందంతా టైప్ చేసి మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ముందుగా స్పీచ్ నోట్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వాయిస్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే వాయిస్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి మనం మాట్లాడుకున్నదంతా కూడా ఇది టైప్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ నోట్, ఓపెన్ నోట్ ఉంది. న్యూ నోట్ అంటే మన ఒక అన్టైటిల్డ్ బోర్డుని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఓపెన్ నోట్ అంటే మనం సేవ్ చేసుకున్న నోట్స్ని ఇది బయటికి తీస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ పక్కన ప్లస్ గుర్తుంది కదా ఫ్రెండ్స్, ప్లస్ గుర్తు అంటే నోట్ 12 చూడండి ఇక్కడ మారింది, నోట్ 13 మారింది చూసారా. అంటే ఒక కొత్త టైటిల్, ఒక కొత్త పేజ్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈఎన్ ఉంది కదా, ఈఎన్ అంటే ఇంగ్లీష్ ఫ్రెండ్స్. మనం ఇంగ్లీష్, హిందీ మనకి వచ్చిన ఈ 2 లాంగ్వేజ్లో అయితే మనకి ఉపయోగపడతాయి. మిగతా అన్నీ కూడా ఫారెన్ లాంగ్వేజ్, మిగతా రిమైన్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇందులో మనకి తెలుగు అనేది లేదు, బట్ హిందీ, ఇంగ్లీష్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక యారో బటన్ ఉంది. యారో బటన్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసిన నోట్స్ని మనం మాట్లాడి అది ప్రిపేర్ చేసిన నోట్స్ని మనం కాపీ అయినా చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ మెసేజ్, ఐఎంఓ, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో కూడా మనం పంపవచ్చు అనమాట. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ అంటే మనం రాసిన నోట్స్ని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. రీనేమ్ నోట్ అంటే మన నోట్కి మనం నచ్చిన పేరు అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మనం రాసిన నోట్ మనకు నచ్చపోతే కనుక డిలీట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా మన మాటలు విని చేస్తుందంటే ఇక్కడ దీని ఉంది కదా, ఈ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా స్టార్ట్ అవ్వగానే మీరు మాట్లాడిందంతా ఇది రికార్డ్ చేసి మనకి సేవ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే మనం చూడండి ఇక్కడ ఇది నోట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇలా స్టార్ట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా ఇదంతా ఇక్కడ ఈ బోర్డు మీద రాస్తూ మనకి చూపిస్తుంది. అలా చూపించిన దాన్ని మనం సేవ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అనేది షేర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇది ఎందుకు రికార్డ్ చేయట్లేదంటే, నేను ఆల్రెడీ వాయిస్ రికార్డర్ అనేది యూజ్ చేసి ఇప్పుడు నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను కదా. సో ఒకే టైం 2 వాయిస్ రికార్డర్స్ అనేవి మొబైల్లో పనిచేయవు. అందుకనే వాయిస్ రికార్డ్ నేను మాట్లాడేది మాత్రమే పనిచేస్తుంది. అందుకని నాకు ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది పనిచేయట్లేదు. బట్ నేను వాయిస్ రికార్డ్ ఆఫ్ చేస్తే నాకు ఇది అనేది నార్మల్గానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు ఈ విధంగా ఈ పాస్ బటన్ని ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మీరు మాట్లాడింది ఇక్కడ రికార్డ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.